అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అభిమానులు తిరుపతిలోని ఆయన విగ్రహానికి ప్రతి నెల 1వ తేదీన ఉదయం ఆయన విగ్రహాన్ని మంచినీటితో శుభ్రం చేసి పూలమాలతో నివాళులర్పిస్తున్నారు. ఈ కార్యక్రమం మంగళవారం ఉదయం రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహాన్ని మంచినీటితో శుభ్రం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఘంటసాల అభిమాని కోరపాటి పవన్ కుమార్ ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమానులు టీచర్ తిరుమలయ్య, పిఆర్ఎల్ కుమార్లు మాట్లాడుతూ ఘంటసాల గాత్రం అజరామని, తెలుగు భాష ఉన్నంతకాలం ఆయన పాటలు చిరస్మరణీయంగా ఉంటాయన్నారు. ఆయనపై ఉన్న అభిమానంతో ప్రతి నెల ఆయన్ను స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్, ఘంటసాల అభిమానులు టీచర్ తిరుమలయ్య, పోలే జనార్దన్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కుప్పిరెడ్డి రామకృష్ణారెడ్డి, పిఎల్ఆర్ కుమార్, అక్కి లక్ష్మీనారాయణ, రామకృష్ణ మొదలియార్, ఆర్ఎంఎస్ భాస్కర్, కోరపాటి పవన్ కుమార్, పురోహితుడు సురేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. పైకి లేస్తాం ముడే దేవీ సరస్వతి వాజే విద్వాజిని జోహార్ ఘంటసాల గారు, 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 జోహార్ ఘంటసాల గారు. ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయ రోచనో రోచమాన్ శోభనో శోభమాన్ కళ్యాణ హయో వేదా. రావు గారు అదృష్టవంతులు, అభినందనీయులు. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి సన్మానం ఆయన జీవించి ఉండగా ఎన్నో సన్మానాలు అందుకున్నారు. జీవించిన తర్వాత జీవనం తర్వాత ఇతనికి ఇంత గౌరవం దక్కడము అదృష్టము. ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో నాకు తెలియదు, కానీ గోపీనాథ్ రెడ్డి గారు ఈ ప్రతి నెల 1వ తేదీ ఇతన్ని స్మరించుకుంటూ పాలాభిషేకము, జలాభిషేకము, పుష్పాభిషేకము 3 చేయాలనే ఆలోచన ఎట్టొచ్చిందో, కానీ అది భగవంతుని ఆశీర్వాదం అనుకుంటాను. అదేవిధంగా 1వ తేదీ ప్రతి నెల 1వ తేదీ ఇతన్ని స్మరించుకుంటూ అభిషేకాలు చేసి అతని మీద గౌరవాన్ని మేము పెంచుకుంటున్నాము. ప్రతి నెల 1వ తేదీ ఒక ఘంటసాల అభిమానికి సన్మానం చేసే అలవాటు చాలా సంవత్సరాలుగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఘంటసాల అభిమాని పవన్ కుమార్ గారికి సన్మానం జరిగింది. వారు అదృష్టవంతులు. అంటే ప్రతి నెల 1వ తేదీ ఎవరికి దక్కుతుందో ఆ అదృష్టం తెలియదు. ఇతను పవన్ కుమార్ గారు అదృష్టవంతులు. వారికి ఇక్కడ వచ్చి సన్మానం స్వీకరించడానికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము. నమస్తే. గాయకుడు ఘంటసాల, ఆయన్ను తెలియని ఆంధ్రుడు ఉండరు. అతను ఎన్నో వందల పాటలు, మనం ప్రతిరోజు తలుచుకునే భగవద్గీత, ఇటువంటి కార్యక్రమాలు, అతని కంఠస్వరం వినని రోజు మనకు తెల్లవారదు. సో అటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కొత్త కార్యక్రమం, వినూత్న కార్యక్రమం తిరుపతిలో చేపట్టడం గుండాల గోపీనాథ్ గారు గొప్పగా నిర్వహించే కార్యక్రమం. దీంట్లో ఏ రోజు ఒక రోజు నాకు కూడా ఈ అవకాశం దక్కుతుంది ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.